మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण 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 ఘటోత్కజ, ఆనాడు నేను నీకు చెప్పినది గుర్తున్నదా? ఏనాడు నీ ప్రాణాలు త్యాగం చెయ్యడం వల్ల పాండవులకు మేలు జరుగుతుందో ఆనాడు నేనే స్వయంగా నీ త్యాగానికి మార్గాన్ని సూచిస్తానన్నాను. నేడా దినం ఆసన్నమైంది. నేను కౌరవసేనలో ప్రళయం సృష్టిస్తాను. ఆ కర్ణుణ్ణి నా శరీరంపై ఆ అమోఘ శక్తిని ప్రయోగించడానికి వివశుణ్ణి చేస్తాను. నీవు కేవలం నన్ను ఆశీర్వదించు. నేనివ్వబోయే బలిదానం సఫలం కావాలని, ఈ బలిదాన లక్ష్యం పూర్తి కావాలని, అలాగే ధర్మం జయించాలని. తథాస్తు. దాడి చెయ్యండి, దాడి చెయ్యండి. ఇప్పుడు అంగరాజైన కర్ణుని ఎవ్వరూ ఆపలేరు, అర్జునుడు కూడా. గాంధారి, ఇప్పుడు అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేయడానికి వస్తే అతడు తన ప్రాణాలను పోగొట్టుకోవలసిందే. నా ఉద్దేశంలో అర్జునుడు తనతో యుద్ధం చేయాలనే ఆలోచనతోటే
అంగరాజైన కర్ణుడు ఈ భీషణ సంహారం చేస్తున్నాడు. సారథి, నా రథాన్ని అర్జునుడు ఉన్న వైపుకు తీసుకువెళ్ళు. కర్ణ, అర్జునుడితో యుద్ధం చేయాలని ఉరకలు వేస్తున్నావా? నీ మృత్యువు నిన్ను అంత తీవ్రంగా ఆకర్షిస్తోందా? ఓరి సూతపుత్ర, నువ్వు పాండవుల చేతుల్లోనే మరణించాలనుకుంటే మా అగ్రజుడైన పార్థుడే ఎందుకు? నీ మనోవాంఛని నేను పూర్తి చేస్తాను. వచ్చి మాతో యుద్ధం చేయి కర్ణ. హా! 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 నీ బాణాలు నాకు చక్కెర గింతలు పెడుతున్నాయి నకుల. నవ్వు వస్తోంది నాకు. యుద్ధభూమి అంటే ఆట స్థలం కాదు. వెళ్ళండి బాబు, ఇంటికి వెళ్ళండి. మేము నీకు బాలకుల్లా కనిపిస్తున్నామా? నిన్ను చూస్తుంటే నువ్వు నాకు చిన్న తమ్ముడు అనిపిస్తోంది. నువ్వు మాకు పెద్దన్నయ్య అవుతావా? హా! నువ్వు మాకు అందరికంటే పెద్ద శత్రువువి. యుద్ధం నుంచి తప్పించుకోవాలని కథలు చెప్పకు. మాతో యుద్ధానికి సిద్ధమవు. కాచుకో. హా! హా! చూశారా, పెద్దన్నయ్యతో పెట్టుకుంటే కలిగే పరిణామం? తిన్నగా తిరిగి ఇంటికి వెళ్ళండి. నేను చెప్పిన మాట వినండి. అలాగే వెళ్ళి తనకి తాను సర్వశ్రేష్ఠ ధనుర్ధరుణ్ణి అనుకునే అర్జునుడితో చెప్పండి, కర్ణుడు తనతో యుద్ధం చేయడానికి తహతహలాడుతున్నాడని. మీ వంటి బాలకులతో ఆడుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. వెళ్ళి ఆ అర్జునుడితో చెప్పండి, మీ ఇరువురికి ఈ కర్ణుడు ప్రాణదానం చేశాడు అని. వెళ్ళండి. సారథులారా, ఈ పిల్లలిద్దరు రథాలని అర్జునుడి రథం వైపు తీసుకెళ్ళండి. వెళ్ళండి. పదసారథి. నకుల, సహదేవ, ఏమైంది మీ ఇద్దరికి? మీకిలాంటి దుస్థిత? చెప్పండి, ఏమైంది? మేము కర్ణుడి మీద దాడి చేశాం, కానీ మమ్మల్ని అతడు పరాజితుల్ని చేశాడు. పరాజితుల్ని చేశాడా? మీరు ఈ స్థితిలో వెనక్కి తిరిగి రావడానికి బదులు అక్కడే యుద్ధం చేసి ప్రాణత్యాగం చేయాల్సింది. మేము వీర స్వర్గం పొందాలనే అనుకున్నాం, కానీ కర్ణుడు మమ్మల్ని సంహరించడానికి బదులు మాకు ప్రాణదానం చేశాడు. ప్రాణదానం. యుద్ధభూమిలో కూడా దానవీరుడవ్వాలనుకుంటున్నాడా? పాండవులను అవమానించి
తన ప్రతిష్టను పెంచుకోవాలనుకుంటున్నాడు ఆ సూతపుత్రుడు. మమ్మల్ని అవమానిస్తూ అతను ఒక మాట అన్నాడు. నేను బాలకులతో యుద్ధం చెయ్యను, అర్జునునితో యుద్ధం చేస్తానన్నాడు. అతను మాతో ఎలా వ్యవహరించాడంటే అతడేదో మాకు పెద్దన్నయ్య అయినట్టు. అతడు పెద్దన్నయ్య వలె వ్యవహరిస్తే ఇందులో అపార్థం చేసుకోవడానికే ఉంది. లేదు, ఇప్పుడు శత్రువుల మధ్య బంధుత్వపు ఆలోచన మా మధ్య రాకూడదు. అతడు నాతో యుద్ధం చేయాలనుకుంటే నేను అతడితో యుద్ధం చేయడానికి సిద్ధమే. కర్ణుడు పేరు వింటేనే నా నరనరాల్లో రక్తం సలసలా మరిగిపోతుంది. పార్థ, కర్ణుడి ఎత్తుగడని అర్థం చేసుకో. అతడు నకులుణ్ణి సహదేవుణ్ణి అవమానించి నిన్ను కావాలనే కవ్వించడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు నువ్వు ఆవేశంతో మంచి చెడు ఆలోచించకుండా అతన్ని ఎదుర్కోవాలని పట్టుబడతావు. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. తెలిసి తెలిసి శత్రువు విసిరినటువంటి వలలో చిక్కుకోవాలనుకుంటున్నావా? ఏవైనా ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. అవశ్యం తీర్చుకుంటారు. భీమసేనుడు గాని ఎవరైనా గాని ఈ అవమానానికి ప్రతీకారం అవశ్యం తీర్చుకుంటారు. అయినా నేను నా క్రోధాన్ని ఎలా అణుచుకోగలను? మామా మామా, ఆ ధనుష్టంకారాన్ని విన్నావా? అల్లుడు, ఇది అర్జునుడి విశిష్ట ధనుష్టంకారమే. మామా, నీకీ టంకారానికి అర్థం తెలుసా? అర్జునుడు తన మృత్యువును ఆహ్వానిస్తున్నాడు. అతను కర్ణుడితో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. సారథి, అర్జునుడు నన్ను ఎదుర్కోవడానికి భయపడుతున్నట్టు అనిపిస్తోంది. కానీ నేను అతన్ని ప్రాణాలతో వదలను. మన రథాన్ని ముందుకు సాగని, వెంటనే అర్జునుడి దగ్గరికి తీసుకువెళ్ళు. పోనీ. ఘటోత్కచుడా, అల్లుడు. ఘటోత్కచుడా? ఘటోత్కచుడు ఏమన్నావు? మాయావైన ఘటోత్కచుడు తన మాయా ప్రభావంతో అంగరాజైన కర్ణుడిని నిరోధించాడా?
భీకరాకారుడైన ఈ రాక్షసుని జయించడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించు, లేకుంటే వీడు మనల్ని సర్వనాశనం చేస్తాడు. మామా, ఘటోత్కచుడి వధ అవశ్యం జరుగుతుంది, అవశ్యం జరుగుతుంది. చూశావా పార్థ, ఘటోత్కచుడు కౌరవుల సేనాపతినే గడగడలాడించేస్తున్నాడు. భీమసేన, నీ పుత్రుడు నీకంటే అధికంగా కౌరవులను నాశనం చేస్తున్నాడు. యువరాజా, భీమసేనుడి కుమారుడైన ఈ రాక్షసుని జయించడానికి మనం కూడా మాయాయుద్ధం చెయ్యాలి. అన్యథా అకారణంగా మనం సర్వనాశనాన్ని కళ్ళ చూడాల్సి వస్తుంది. అవునల్లుడు, అవును. నీవు చెప్పింది నిజమే మిత్రమా, కానీ ఈ మాయాయుద్ధాన్ని చేయగలిగేదెవరు? అలంబుసుడు, అలాయుధుడు, మన రాక్షసమిత్రులు. నాకర్థమైంది. నేనిప్పుడే ఆ ఇరువురిని ఆహ్వానిస్తాను. మిత్రమా అలంబుస, మిత్రమా అలాయుధ, మీ మిత్రుడైన దుర్యోధనుడికి మీ ఇరువురి సహాయం అత్యంత అవసరమైనది. తక్షణమే ప్రత్యక్షం కండి, ప్రత్యక్షం కండి, ప్రత్యక్షం కండి. ప్రణామం యువరాజా. ఎందుకు ఆహ్వానించావు మిత్రమా? మిత్రమా అలాయుధ, రాక్షసుడైన ఈ ఘటోత్కచుడు కౌరవ సేనని ముప్పుదిప్పలు పెడుతున్నాడు. మీరు వీని మాయా యుద్ధానికి తగిన సమాధానం చెప్పాలి. చింతించకు మిత్రమా, నేను వీడిపై పగ తీర్చుకోవాలి. పోయినసారి వీడు తప్పించుకున్నాడు, ఈసారి వాడైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. నీవు మమ్మల్ని ఆజ్ఞాపించు. మిత్రులారా, విజయీ భవ. ఆహా, మీరిద్దరూ నాతో యుద్ధానికి వచ్చారా? అవును, నిన్ను వధించడానికి వచ్చాం.
అలాయుధ అలాయుధ మామా, చూసావా నువ్వు? ఈ రాక్షసుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. చూస్తుంటే ఈ ఘటోత్కచుడి రూపంలో నన్ను దౌర్భాగ్యం వెంబడిస్తున్నట్టుంది. అల్లుడు, నీ దౌర్భాగ్యానికి రోధించే బదులు నీ సౌభాగ్యాన్ని పిలువు. అంటే దాని అర్థం ఇదే: నీ దౌర్భాగ్యాన్ని అంగరాజైన కర్ణుడు రెప్పపాటులో నాశనం చేస్తాడా. కానీ మామా, ఘటోత్కచుని నాశనం చేయడానికి నేను నా సర్వశక్తుల్ని ప్రయోగించాను. లేదు అంగరాజా, నీ వద్ద ఇంకొక శక్తి మిగిలి ఉన్నది. ఘటోత్కచుణ్ణి మట్టు పెట్టే నీ ప్రయత్నం ఎప్పుడు పూర్తవుతుందంటే నీవు నీ శస్త్ర భాండాగారం నుంచి ఇంద్రదేవుడు ప్రసాదించిన అమోఘాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు. లేదు మామా, నేను ఆ శస్త్రం మీద కేవలం ఒకే ఒక పేరుని లిఖించాను, అర్జునుడి పేరుని. ఘటోత్కచుడి కోసం నేను ఆ అమోఘ శక్తిని ప్రయోగించలేను. నీవీ సమయాన అమోఘ శక్తిని ప్రయోగించకపోతే ఘటోత్కచుడు సమస్త కౌరవ చమూ సమూహాన్ని సర్వనాశనం చేస్తాడు. అర్జునుడి మీద తప్ప నేను ఆ అమోఘ శక్తిని ఇంకెవరి మీద ప్రయోగం చేయలేను మామా. ఘటోత్కచుడు మమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసినా సరేనా? నేను మీకు పదే పదే చెప్పాను, నేను ఆ శక్తిని కేవలం అర్జునుడి మీదే ప్రయోగిస్తాను అని. అర్జునుడిని వధించడం వల్ల యువరాజు దుర్యోధనుడు విజయం సాధిస్తాడు. నీ విజయ స్వప్నం పూర్తవడానికి ముందే కౌరవుల సర్వనాశనం జరుగుతుంది. సూర్యాస్తమయమైంది, యుద్ధం ఆపండి. మామ సత్యమునే వచించినాడు కన్నా. నీవు ఘటోత్కచుడిపై అమోఘ శక్తిని ప్రయోగించుండాల్సింది. మామ చెప్పిన ప్రతి మాటని కళ్ళు మూసుకుని విశ్వసించడం మంచిది కాదు మిత్రమా. నేను నీ సేనాపతిని. నా మీద కూడా విశ్వాసం ఉంచు మిత్రమా. కర్ణా, ఈ దుర్యోధనుడికి తన మీద తనకి నమ్మకం లేకపోయినా నీ మీద విశ్వాసం ఉంది, నీ మీద. కానీ మామేమీ తప్పుగా చెప్పడం లేదు కదా. నేడు కేవలం ఒక్క రాక్షసుడు యుద్ధ రూపాన్నే మార్చివేసినాడు. వాడి పాదాల కింద వేలాది మంది కౌరవ సైనికులు క్రిమి కీటకముల వలె నలిగిపోయినారు. మన మహారథులైన యోధులందరూ కేవలం వేడుక చూసినట్టు చూశారు. వాడి మాయ చూసి అందరూ చేష్టలుడిగిపోయారు. వాడు యుద్ధ భూమిలో ఎక్కడ అడుగు పెట్టినా కళేబరాల గుట్ట మిగిలింది, కళేబరాల గుట్ట. అలాంటి సమయంలో మామ నీకు ఘటోత్కచుడి మీద అమోఘ శక్తిని ప్రయోగించమని సలహా ఇచ్చినాడు. అది సముచితమే కన్నా, సముచితమే. మామకు దూరదృష్టి లేదు మిత్రమా. అతడొక స్వార్థపరుడి వలె కేవలం నేటి గురించి ఆలోచిస్తాడు. కానీ నేను రాబోయే రేపటి గురించి కూడా ఆలోచిస్తాను. నేను రేపటి గురించి ఆలోచిస్తున్నాను కన్నా, రేపటి గురించే. నేటి వలనే ఘటోత్కచుణ్ణి ఇంకొక్క దినం వదిలిపెట్టినా
యుద్ధభూమి అంతా యోధుల కళేబరాలతో నిండిపోతుంది. అప్పుడు వాటి మీద పాండవులు తమ విజయానికి తాండవ నృత్యం చేస్తూ ఉంటారు. ఏ పనినైతే భీమార్జునులు ఇంతవరకు చేయలేకపోయారో ఆ పనిని ఘటోత్కచుడు 2 దినాల్లో చేస్తాడు కన్నా. 2 దినాల్లో. నేనేమైనా మరణించానా? నీవిలా నిరాశాజనకంగా మాట్లాడుతున్నావు. నేను జీవించి ఉండగా కౌరవుల్ని సంపూర్ణంగా నాశనం చేయడం అసంభవం. పాండవులు వాళ్ళ విజయ పతాకాన్ని నా శవం మీదే ఎగరవేయగలుగుతారు. కానీ అలా జరగనివ్వను. నీ విజయం అవశ్యం మిత్రమా, అవశ్యం. ఘటోత్కచుడు నీ విజయ పథానికి ముళ్ళనుకుంటే నేనతన్ని వధించి మన దారి నుంచి తొలగిస్తాను. నేను నీ నుంచి అదే ఆశిస్తున్నాను కన్నా, అదే ఆశిస్తున్నాను. రేపు నీవు ఘటోత్కచుడిపై అమోఘ శక్తిని ప్రయోగిస్తున్నావు కదా? లేదు మిత్రమా, అమోఘ శక్తే కాకుండా నా శస్త్ర భాండాగారంలో అనేక శక్తులున్నాయి. రేపు నేను వాటిని ప్రయోగిస్తాను. అంతే. నీవేం మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. నా మీద విశ్వాసాన్నుంచు. ఈనాడే ఘటోత్కచుని జీవితానికి అంతిమ దినం. ప్రభు, యుద్ధభూమిలో నేను మీ ఆజ్ఞాపాలనను సరిగానే చేశానుగా? చేశావు ఘటోత్కచ. నీవనుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా నీ పరాక్రమాన్ని ప్రదర్శించావు. కౌరవులలో భయోత్పాతాన్ని సృష్టించావు. నేను నీ పట్ల ప్రసన్నున్నయ్యాను. కానీ ప్రభు, నేను సంతుష్టుణ్ణి కాలేదు. సంతుష్టుడివి కాలేదా? కారణం? నేను మీ ఆజ్ఞానుసారంగా కర్ణుణ్ణి తన అమోఘ శక్తి ప్రయోగించడానికి వివశుణ్ణి చేసి ఆత్మ బలిదానం చేయలేకపోయాను. కర్ణుణ్ణి అమోఘ శక్తి నుంచి వంచకుండా అర్జునుణ్ణి రక్షించడం ఎలా సాధ్యం? అర్జునుడు సురక్షితంగా ఉండకపోతే పాండవులు ఎలా జయిస్తారు? పాండవులు అవశ్యం జయిస్తారు. అది కూడా నీ బలిదానం కారణంగానే జయిస్తారు. సత్యమా ప్రభు? అవును ఘటోత్కచ. దానికి ఉపాయాన్ని కూడా నేను ఆలోచించాను. రేపు నువ్వు నీ సర్వశక్తులని పరిపూర్ణంగా ప్రయోగించాలి. తర్వాత నీ ప్రతి ప్రహారం లక్ష్యము దుర్యోధనుడే కావాలి. దుర్యోధనుడా? కానీ నేను కర్ణుడు తన అమోఘ శక్తి ప్రయోగించడానికి వివశుణ్ణి చెయ్యాలిగా. మరి నేను కర్ణుడికి బదులుగా దుర్యోధనుణ్ణి ఎందుకు లక్ష్యంగా చేసుకోవాలి? ఎందుకంటే దుర్యోధనుడు కర్ణుడికి అత్యంత ప్రియమిత్రుడు. పైగా అతడి రుణం తీర్చుకోవడానికి కర్ణుడు ఏమైనా చేస్తాడు. దుర్యోధనుడి ప్రాణాలు సంకటంలో పడితే కర్ణుడు తన ప్రాణాల్నే పణంగా పెడతాడు. అంతెందుకు, అతడి ప్రాణాల్ని కాపాడడం కోసం కర్ణుడు తన అమోఘ శక్తిని కూడా ప్రయోగించగలడు. ఇప్పుడు అర్థమైంది ప్రభు. కనుక రేపు నువ్వు దుర్యోధనుడికి మృత్యువు అంచును చూపించు. దుర్యోధనుడు తన ప్రాణాల కోసం ఎంతగా తల్లడిల్లిపోతాడో కర్ణుడు అంతగా వ్యాకులం చెందుతాడు. ఆఖరికి కర్ణుడు మిత్రుని ప్రాణాల్ని కాపాడడం కోసం వివసుడై నీపై ఆ అమోఘ శక్తిని ప్రయోగిస్తాడు. ప్రభు, రేపెలాగైనా నా లక్ష్యం పూర్తి కావాలని నన్ను ఆశీర్వదించండి. మామా, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఘటోత్కచుడు ఎక్కడా కనిపించుటలేదు. నేనొచ్చేశాను దుర్యోధన, నేనొచ్చేశాను.
నీవు నా కోసం ఎదురు చూస్తున్నావుగా, నేను వచ్చేశాను. నేను చూస్తాను నిన్నెవరు రక్షిస్తారో. సారథి, నా రథాన్ని దుర్యోధనుడి వద్దకు తీసుకువెళ్ళు. పద. అంగరాజా, యువరాజా దుర్యోధన, నేడు నిన్ను వధించి ఈ యుద్ధానికి మూలకారకుణ్ణి లేకుండా చేస్తాను. వీడికేమైంది అల్లుడు? ఈ వేళ వీడు నీ వెంట పడ్డాడేమిటి? వీడినాడు యువరాజు వెంట పడ్డాడు. వీణ్ణి ఏదో విధంగా వధించు అంగరాజా, వీణ్ణి వధించు. దుర్యోధనుణ్ణి అంతం చేయడానికి ముందు ఏ ఒక్కరూ నన్ను అంతం చెయ్యలేరు, అంగరాజు కర్ణుడైనా సరే. అగ్రజ, చూస్తుంటే మహాబలుడైన ఘటోత్కచుడు యుద్ధాన్ని నేడే ముగించేలాగున్నాడు. నేడు కౌరవులు పూర్తిగా నాశనం కావడం తథ్యం. నువ్వు సరిగానే చెప్పావు నకుల. ఎందుకంటే నా కుమారుడైన ఘటోత్కచుని నిరోధించడం కౌరవుల్లో ఎవరి వల్ల కాదు. అల్లుడు, ఈ మాయావి అదృశ్యమై ఎక్కడి నుంచో భయంకరంగా ప్రహారం చేసేలా ఉన్నాడు. ఈ అనిశ్చితి కారణంగా నాకు చాలా భయంగా ఉంది. నీ వంటి మహాయోధుడు భయపడవలసిన అవసరం ఏముంది మామా? నేను నా గురించి కాదు, యువరాజు గురించి భయపడుతున్నాను. ఎందుకంటే ఆ మాయావి గుండెలు బాదుకుని మరీ చెప్పాడు యువరాజుని వేళ చంపేస్తాను అని. అంతకంటే ముందు నేనే అతన్ని వధిస్తాను. నీవు నిశ్చింతగా ఉండు మామా. ఎలా నిశ్చింతగా ఉండను కర్ణ, ఎలా నిశ్చింతగా ఉండను? మీరు వేసిన ఏ అస్త్రము వాడి మీద పనిచేయటం లేదు. ఇక తమరు తమ అమోఘ శక్తిని ప్రయోగించడమే లేదు. ఇప్పుడు చూడు దుర్యోధన, అంగరాజా కర్ణ ఎలా ఎత్తేస్తున్నాడో చూడు, ఎలా ఎత్తేస్తున్నాడు.
రక్షించండి, నన్ను రక్షించండి, రక్షించండి ఘటోత్కచ! చూశావా పార్థ, వీర ఘటోత్కచుని పరాక్రమం! మహామహావీరులను మహారథులను గడ్డిపోచల్లా ఎలా విసిరేస్తున్నాడో, కౌరవ సైన్యాన్ని గడగడలాడిస్తున్నాడు. మామా, మన కౌరవ సేనల్ని చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే మన సైన్యంలో ఎవ్వరూ సమర్థులు కారని. అవునల్లుడు, ఇంతకంటే నువ్వు కృపాచార్యున్నే సేనాపతిగా చేసి ఉండాల్సింది. మామా, నోటికొచ్చినట్టు ప్రలాపించడం మంచిది కాదు. సరే అంగరాజా, నీవు నా అల్లుడు మృత్యువాత పట్టం నేను చూడాలని అనుకుంటే అలాగే చూస్తాను. గాంధార నరేంద్ర, ఇక తమరు తమ వాచాలతను కట్టి పెడితే బాగుంటుంది. ఈ కాలంలో నిజం మాట్లాడినా నిష్ఠూరంగానే ఉంటుంది అంగరాజా. మీకు కావలసిందేమిటి? మిత్రులు ఇరువురు మధ్య చిచ్చు రగిలించాలనుకుంటున్నారా తమరు? మిత్రుడివైతే మైత్రి ధర్మాన్ని పాటించు కర్ణా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీ అమోఘ శక్తిని ప్రయోగించు అంగరాజా, అమోఘ శక్తిని ప్రయోగించు. మామ సరిగానే చెప్పినాడు. అమోఘ శక్తిని నేను అవశ్యం ప్రయోగిస్తాను. అయితే ఎప్పుడు? నేను మరణించిన తరువాత? ఇలాంటి అశుభ వాక్కులు ఎందుకు పలుకుతావు యువరాజా? మరణించాల్సింది నీ శత్రువు. శత్రువు ఎప్పుడు మరణిస్తాడు? నీవు వధిస్తేనే కదా మరణించేది. కేశవ, నేడు రణభూమిలో ఘటోత్కచుని యుద్ధ కుశలతను చూస్తుంటే అతడి వీరత్వానికి ప్రణామాలర్పించాలనిపిస్తోంది. ఆ ఘటోత్కచుడు కూడా నా శత్రువే. అతడు నాకు ప్రాణాంతకమైనాడు. అయినా నీవు వానిపై అమోఘ శక్తిని ప్రయోగించదలుచుకోలేదా? మరి నేను అర్జునుడిని ఎలా వధించగలుగుతాను? అంగరాజా, దీని అర్థం ఏమిటంటే నీ దగ్గర అమోఘ శక్తి కనుక లేకుంటే నీ అర్జునుడిని వధించలేవన్నమాట. ఎందుకు వధించలేను? అయితే ముందు వీణ్ణి వధించు. నీ అమోఘ శక్తిని తీయంగరాజా, ప్రయోగించు. ఏమిటి ఆలోచిస్తున్నావు కర్ణా? నేనొస్తున్నాను దుర్యోధన, నేనొస్తున్నాను. చూస్తాను నేడు నిన్ను ఎవరు రక్షిస్తారో. యువరాజు దుర్యోధనుడు ప్రాణ సంకటంలో ఉన్నాడు. యువరాజు దుర్యోధనుడు ప్రాణ సంకటంలో ఉన్నాడు. యువరాజు దుర్యోధనుడు ప్రాణ సంకటంలో ఉన్నాడు. నేడే ఈ యుద్ధాన్ని నేను సమాప్తి చేస్తాను. నేడే. అంగరాజా, వాడు నిజంగానే వస్తున్నాడు. ఇప్పుడు వాడిని నువ్వు తప్ప ఇంకెవరూ నిరోధించలేరు. నీకు పని చేయటం ఇష్టం లేదు. వాడు నన్ను వధించాలనుకుంటున్నాడు కదా. వధించని, నన్ను వధించని కన్నా. కానీ నేను మాత్రం పిరికి పొందవలే మరణించను. నేను ఘటోత్కచునితో యుద్ధం చేస్తాను, యుద్ధం. అప్పుడు కర్ణా, నీవు నా శవంపై నిలబడి నీ అంతిమేచ్ఛను నెరవేర్చుకో. అవును కర్ణా, అవును. నీవు నా శవంపై నిలబడి అర్జునునిపై నీ అమోఘ శక్తిని ప్రయోగించు. నేను వెళుతున్నాను. ఆగు యువరాజా, నేను నిన్ను మృత్యుముఖంలోకి పోనివ్వను. మరైతే ప్రయోగించు నీ అమోఘ శక్తిని. ప్రయోగించు. నీ అమోఘ శక్తిని ప్రయోగించంగా రాజా, ప్రయోగించు. ప్రియమిత్రమా, ప్రయోగించు.
ప్రభు, నేటి యుద్ధం యొక్క లక్ష్యం పరిపూర్ణమైంది. మా చిన్నాన్న ధనంజయుడైన పార్థుడు ఇప్పుడు సురక్షితంగా ఉంటాడు. నా అంతిమ ప్రణామాన్ని స్వీకరించండి ప్రభు. ఫళా మిత్రమా ఫళా. ఫళా అంగరాజా ఫళా. కృష్ణ